అధికారుల మధ్య సమన్వయ లోపం ఆ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు శాపంగా మారింది. మార్చిలో పరీక్షలు ఉన్నా ఇంకా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సీఈఓ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్తో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెండింగ్లో ఉన్న వందల ఫైళ్లలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి ఉన్నాయట. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? చైర్పర్సన్ సీఈఓ మధ్య విభేదాలకు కారణమేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు జిల్లా రాష్ట్రంలో కీలకమైన ప్రాంతం. రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతున్న ఏరియా, పరిపాలనా కేంద్రీకృతమైన జిల్లా. కానీ జిల్లా పరిషత్తులో జరుగుతున్న కోల్డ్ వార్ ప్రజలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇక్కడ నెలకొన్న పరిస్థితులు పాలకవర్గం అధికారుల మధ్య అగాధం సృష్టించాయి. ఏ విషయంలోనూ సమన్వయం లేదు. చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, సీఈఓ జ్యోతి బసు, డిప్యూటీ సీఈఓ మధ్య విభేదాలతో పాలన కుంటుపడుతోంది. వైసీపీ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లా 3 ముక్కలైంది. బాపట్ల, నరసరావుపేట జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కానీ జిల్లా పరిషత్ ఒకటిగానే కొనసాగుతుంది. పాలకవర్గం అధికారుల అంతర్గత కుమ్ములాటలతో 57 మండలాల్లో మచ్చుకైన అభివృద్ధి కనిపించడం లేదు. చైర్పర్సన్, సీఈఓ మధ్య గ్యాప్ పెరగడంతో పాటు విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఏటా జిల్లా పరిషత్ స్టడీ మెటీరియల్ అందజేస్తుంది. డిసెంబర్లోనే పంపిణీ చేయాలి. కానీ ఫిబ్రవరి జరుగుతున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పరీక్షలకు మరో నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అధికారులు పాలకవర్గం మధ్య సమన్వయ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. అయితే స్టడీ మెటీరియల్ కవర్ పేజీపై ముద్రించే ఫోటోల విషయంలో చైర్పర్సన్, సీఈఓ మధ్య ఆధిపత్య పోరే జాప్యానికి కారణమని భావిస్తున్నారు. ఇక జెడ్పీ పాఠశాలలో స్టడీ అవర్లో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించవలసిన బాధ్యత జిల్లా పరిషత్దే. కానీ చైర్పర్సన్, సీఈఓ మధ్య కోల్డ్ వార్తో ఈ ఊసే లేదు. ఇక గుంటూరు జిల్లా పరిషత్తులో ఏ ఫైల్ అయినా చైర్పర్సన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ కార్యాలయం చుట్టూ 3 నెలలు చక్కర్లు కొట్టాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఏ ఫైల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంటోందని జడ్పీ ఉద్యోగులు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందల ఫైల్స్ నెలల తరబడి పేరుకుపోయినట్లు సమాచారం. వాటిలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. చైర్పర్సన్ పంపుతున్న ఫైళ్లను సీఈఓ పక్కన పెడేస్తున్నారట. అలాగే సీఈఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్స్ ను చైర్పర్సన్ సైడ్న పెడుతున్నారని టాక్. కొర్రీల మీద కొర్రీలు వేస్తున్నారట. ఇద్దరి మధ్య కోల్డ్ వార్తో జిల్లా పరిషత్తులో పనిచేయడం కత్తి మీద సాములా మారిందని ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా పరిషత్తులో నెలకొన్న ఈ పరిస్థితిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వ పెద్దలు జిల్లా పరిషత్ పై దృష్టి పెట్టి గాడి తప్పిన పాలన గాడిలో పెడతారో లేదో చూడాలి.